తెలుగు బిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ప్రధాని మోదీ. దేశానికి వీరందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది భారతరత్న అందుకున్న వారి సంఖ్య 5కు పెరిగింది. బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు ఇప్పటికే భారతరత్నను ప్రకటించింది మోదీ సర్కార్. రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారమని కొనియాడు ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయటంలో పివి నాయకత్వం బలమైన పునాది వేసిందని, ఆయన హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని ప్రశంసలు కురిపించారు. పివి నరసింహారావు పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందన్నారు ప్రధాని మోదీ. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధోపరంగా సుసంపన్నం చేసిందని కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన తోటి తెలుగు ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు ఆయన కుమార్తె సురభి వాణిదేవి. పివికి భారతరత్న ఇవ్వటంతో భారతరత్న విలువ మరింత పెరిగిందన్నారు. పివికి భారతరత్న ఇవ్వటం తెలంగాణకు గర్వకారణం అన్నారు. పివి చేసిన సంస్కరణలను దేశం ఎప్పటికీ మరవదన్నారు. పార్టీలకు అతీతంగా పివిని గుర్తించి భారతరత్న ఇవ్వటం ప్రధాని మోదీ సంస్కారానికి నిదర్శనమని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు వాణిదేవి. చీజ్కోట్ చేయడం జరిగింది. అది చాలా బాగా పనిచేసింది. అంటే పివి గారు అంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ప్రధాని అని. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో తీన్మూర్తి భవన్లో మన ప్రధానులు చేసిన అన్ని మన దేశ ప్రధానులందరూ చేసిన ఒక మ్యూజియం చేశారు. జాతీయ పార్టీ చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో పివి గారు ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పివి గారి గురించి చెప్తుంటే అది ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది. అందరికీ దే రెండెడ్ సర్వీసెస్ అని ఒక సెంటెన్స్ చెప్తే పివి గారి గురించి చేసిన సంస్కరణలు ఒక 3-4 మినిట్స్ దాకా కంటిన్యూస్గా, అంటే అంతమంది ప్రధానులు ఎక్కువ టైం కేటాయించింది నెహ్రూ తర్వాత పివి గారికి. ఇదంతా చాలా గర్వించదగ్గ విషయం. అయితే పార్టీలకు అతీతంగా పివి గారు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం. ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. పివి గారు ఇప్పుడు మనలో లేకపోయినా, నిజంగా ఇప్పుడు మన ప్రపంచంలో లేకపోయినా వాళ్ళని గౌరవించుకోవడం అనేది మనం గౌరవించుకుంటున్నాం. ఆ విషయం కూడా గుర్తించరు కొందరు. సో మనం ఇప్పుడు మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాం కనుక పాత విషయాల గురించి, బాధించే విషయాల గురించి మాట్లాడుకోవద్దు.